స్వరూపులకు స్వాధ్యాయ ప్రేరులకు నమస్కరిస్తూ 9వ రోజు అనస్తాషియా. ఈ పుస్తకము రోజు రోజుకి చాలా మనిషికి అవసరమైన విషయాలు, మనిషిలా ఎలా జీవించాలనే విషయాలు ఈ పుస్తకం ద్వారా వెల్లడవుతున్నాయి. మానవ జీవన సరళి మారిపోవటం వల్లే ఆరోగ్యంగా ఉండవలసిన మనిషి ఎక్కువగానండి ప్రతి ఇంట్లో ఈ అచ్చాలనేవి ఎలా ఉంటాయో ప్రతి నెల అలా మెడిసిన్ కూడా అలా స్టాక్ ఉంటుంది. అట్లాంటి హౌసెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. బికాజ్ ఆఫ్ థింకింగ్, చేంజింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. ఈ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది మనిషికి. అంటే మీరు అనొచ్చు, కాలం పరిగెడుతున్నప్పుడు మనం పరిగెట్టకుండా అలానే చొప్పగండలా ఉంటే ఎలా అభివృద్ధి చెందుతామో అనొచ్చండి. కాలం అనేక రకాలుగా అభివృద్ధి చెందొచ్చు, కానీ ఆహారపరంగా అభివృద్ధి అంటే ఇంకా చెప్పాలంటే మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవటం మెయిన్ అండి. మనిషి అనారోగ్యానికి కారణం ఫుడ్ అండ్ ఆలోచన విధానం, మైండ్ సెట్. ఈ రెండు మారితే మనిషి ఆరోగ్యవంతుడవుతాడు. ఆహారం చాలా ముఖ్యమైనది. ఇటీవల చిన్న బిడ్డలు కూడా కాలం చేస్తున్నారంటే ఆహార లోపము. వాళ్ళు తీసుకుంటున్న ఫ్యాట్ ఫుడ్, అది ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కన్న తల్లులు పొయ్యి మీద బాండి పెట్టి వంటలు చేయటం ఎప్పుడో మర్చిపోయారు. టీవీలకు అంకితమైపోయిన తల్లులు ఎక్కువైపోయారండి. సెల్లులకి అంకితమైపోయిన తల్లులు. బిడ్డ ఆకలన్నా కూడా వినిపించుకొని తల్లుల్ని కూడా చూస్తున్నాము. సో ఇలాంటి తరుణంలో ఇంకా స్పాయిల్ అయిపోకుండా ప్రస్తుతం సమాజం మారితే, ఆలోచన ఆహార విధానాలు మారితే తప్పకుండా హ్యాపీ లైఫ్ అనేది ఒక మనిషికి వస్తుందని అనస్తాషియా తనకి అవసరమైన విజ్డమ్ ఆవిడ ఈ ప్రపంచానికి తెలియచేయాలన్న నిర్ణయంతో తెలియచేస్తున్నారు. ఆమెని అడుగుతాడంటండి లాడిమర్, నిన్ను చూడాలని అందరూ తాపత్రయపడుతున్నారంటే టైం వచ్చినప్పుడు కనిపిస్తానన్నారంట. నిజంగా ఆమెని ఎప్పుడు చూస్తామా అనిపిస్తుందండి. ఎందుకంటే తనొక ప్రేమమూర్తి, ప్రేమకు ప్రతిరూపం అనస్తాషియా. ఈమెండి కొట్టటాలు, తిట్టటాలు, ఆమె దగ్గరున్న శక్తికి ఇటు మంచి ఎలా చేస్తున్నా ఏదైనా కూడా నాశనం చేయగలదు. బట్ కానీ ఆమెకున్న ఆ ఎనర్జీని లవ్గా, ప్రేమగా మార్చి కేవలం ప్రేమ ఎనర్జీని మాత్రమే ఆమె ప్రసరిస్తూ ఆ ప్రేమ ఎనర్జీతోనే ప్రతి దాన్ని కూడా ఆమె రూల్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో మాస్టర్స్, నేను ఏదైనా పొరపాటున వినటంలో, అర్థం చేసుకోవటంలో పొరపాటు చేసి మీకు అందించడంలో ఏదైనా పొరపాటు జరిగితే అనస్తాషియాని కరెక్ట్ చేస్తుంది అన్న నమ్మకం నాకుంది. సో ఆమె చెప్తున్నారు, అందరూ దీనికి ఏమి కనెక్ట్ అవ్వలేరండి. ఇప్పుడు సరోజ మల్లికార్జున్ గారు ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను విన్నది ఆవిడదే, నాకు బాగా నచ్చింది. తను చెప్పే విధానము అవన్నీ కూడా ఎంతో మందికి తెలియచేయటం జరిగింది. తన వీడియోస్ పెట్టడం జరిగింది. అటెండ్ అవ్వండి అని చెప్పటం జరిగింది. చాలా మంది అవ్వలేకపోయారు, చాలా మంది అటెండ్ అవ్వగలిగారు. కారణం ఎవరికి నచ్చింది వాళ్ళకే నచ్చుతుందండి. ఎవరు చెవులో సీసం పోసినా కూడా చెవుకెక్కదు. అది అందుకునే స్థితి వచ్చినప్పుడు మనం చెప్పక్కర్లా, పరిగెత్తుకొస్తూ ఉంటారు. సో ఒక మంచిని అందుకోవటానికి మనిషి ఎప్పుడూ ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఒక మాటలో చెడుని తీయటానికి కానీ, చెడు దృష్టి ఏదైనా, చెడు అంటే చాలండి క్షణాల్లో అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది మానవాళి. ఎవరైనా అంతే కదా. సో ఈరోజు మనం చెప్పుకోబోతుంది ఏంటంటే, ఈ లాడిమర్ నండి ఈయన 2 books ఆల్రెడీ
ప్రపంచంలోకి తీసుకొచ్చేసాడు కదా, ఈ నాగరిక ప్రపంచంలోకి. ఆ బుక్ చదివిన వాళ్ళు కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, వీడొక వెధవ, వీడిని ఎన్నుకుందేంటి ఆమె, ఇంకెవరు దొరకలేదా, అది ఇది. అతను కొంచెం ఏజ్డ్ పర్సన్ అయ్యేటప్పటికి అంత గొప్ప ఆమెకి వీడేంటి అన్నట్టుగా అందరూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది అక్కడికి అనస్తాషియాని కిడ్నాప్ చేయడానికి వస్తారు కదా హెలికాప్టర్స్ లో, వాళ్ళు కూడా అనేటప్పటికీ అనస్తాషియాకి కొంచెం బాధ అనిపిస్తుంది. చూడండి మాస్టర్స్, ఎంత గ్రేట్ ఎనర్జీ అని. ఈవెన్ మనము పురాణాల్లోనూ చదివాము, సినిమాల్లో అయితే ఇంకా గొప్పగా చూపుతారనుకోండి. దేవుడు ఒక అవతారం ఎత్తిన భర్త విషయంలో భార్య ఎప్పుడు భార్యగానే ఉంటది, ఆమె ఎంత గొప్ప శక్తివంతురాలైనా. అలానే అనస్తాషియా కూడా లాడిమర్ని అలా అంటుంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళు చెప్తారు, ఇంకా ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు, ఇలా ఇలా అనేసి చెప్తారు కూడా. అప్పుడు ఆవిడ బాధపడి, అసలు లాడిమర్ అంటే నాకు ఎందుకు అంత ప్రీతి కలిగిందో, అతను ఎందుకు ఉన్నతుడో అని తెలియచేస్తుంది. మీకు కొన్ని విషయాలు చెప్తే గాని ఆయన గొప్పతనం తెలియదు అని. ఏమని చెప్తుందంటేనండి, ఆమె 444 మదర్స్, అంటే పూర్వీకులకి పూర్వీకులకి పూర్వీకులు, అలా తల్లి తరపున ఒక తల్లి ఆమె. అంటే జీవ సమాధి అంటారు కదా, అట్లాంటిదే. ఆమె అలా కూర్చొని స్టోన్స్ పెట్టి పైన ఒక పిరమిడ్ లాగా చుట్టూ పెట్టేసి పైన ఒక స్టోన్ పెట్టేస్తారట. అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అలా వాళ్ళ ఒక అమ్మమ్మ అనే ఆవిడ ఉన్నారు. ఆమెకి అంటే సంవత్సరము, ప్రతి సంవత్సరికం అంటాం చూడండి, అలా ఆమె అలాంటి స్థితిని ఎన్నుకున్న రోజున లాడిమర్ని అక్కడికి వెళ్ళమని చెప్తుందట అనస్తాషియా. అక్కడికి వెళ్తాడండి, చాలా వ్యయ ప్రయాసాలు, కింద పడిపోతూ పైకి పడుతూ గాయాలవుతూ. అనస్తాషియా చెప్పింది అంతే చేయటం. ఇప్పుడు మనం పత్రిజీ చెప్పారంటే అది రైట్ అనే ఒక దృఢ నిశ్చయం సంకల్పంతో ఉన్నాము. అట్లా అతను కూడాను అనస్తాషియా చెప్పింది చెయ్యటం, అంతే అతనికి తెలిసిన విషయం. అంత క్లియర్ గా ఉంటాడు. అది ఆమెలో ప్రేమను కలిగించింది, ఆమె అతను ఎన్నుకోవటానికి కారణమైంది. ఆయన అక్కడికి వెళ్తూ, ఈ రష్యన్స్ మనమేంటి సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన గారెలు బూర్లో పట్టుకెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏంటంటే లిక్కరు చాక్లెట్స్ పట్టుకెళ్తారట. సో అవి తీసుకొని వెళ్ళి అక్కడ పెడతాడు. అది అతను పడిపోతూ గాయాలు పడుతూ ఉన్నప్పుడు అనస్తాషియా అసలు ఇతను ఎక్కడున్నాడు, వీళ్ళందరూ ఇలా అంటున్నారు, ఏమయ్యాడు ఇతను అని ఆమె దృష్టి వెళ్ళని ప్లేస్ లేదండి భూమండలంలో. కానీ లాడిమర్ కనిపించడు. అంటే మనము ఛానల్స్ తిప్పి ఎలా చూస్తుంటాం, అట్లాగా ఈ ఛానల్లోకి వచ్చేప్పటికి పడుతూ లేస్తూ ఉంటాడు. హెల్ప్ చేద్దామని ఆమె లైట్ ఎనర్జీ వెళ్తే ఆ లైట్ ఎనర్జీ చొచ్చుకుపోవటానికి అడ్డు తగులుతుంది. అనస్తాషియాకి అడ్డు లేదు, అలాంటిది అడ్డు తగిలింది ఏంటా అని చూస్తే అతనంత నమ్మకం, ప్రేమతో, డెడికేషన్తో ఆ అమ్మమ్మే అనస్తాషియా చెప్పింది, ఆ అమ్మమ్మ దగ్గర శక్తి ఉంది, అలాంటి భావన అతన్ని ఆ అమ్మమ్మ ఎనర్జీయే కాపాడుతూ ఉంటుంది. సో మాస్టర్స్, ఇక్కడ మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఎవరమైతే స్పిరిచువల్ వర్క్ చేస్తామో ఇలాగే లాడిమర్ లాగానే ఉంటేనేనండి, అలాగే దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం, ఒక నిశ్చలత, ఒక స్టెబిలిటీ ఉండాలండి. డెడికేషన్తో ఎవరమైతే వర్క్ చేస్తామో మనం ఎవరిని ఏమీ అడగక్కర్లేదు మాస్టర్స్. పరీక్షలు అనుకుంటాం, అసలు ఏది పరీక్ష లేదండి ఇక్కడ భూమి మీద. ఎవరి ఎదుగుదలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి వర్క్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళని పరీక్ష పెట్టే టైం ఈ సృష్టిలో ఎవరికీ లేదు. మనకి మనమే నేర్చుకుంటున్నాము, మన ఆత్మ ప్రణాళిక అది. సో మనం ఏమంటాం, కష్టాలు వస్తే ఈ పరీక్షలండి ఎదుర్కోవాలి. ఇలాంటి మామూలు మాటల నుండి మనం ఇంకా ఎదగాలండి. ఎక్కడ పరీక్ష అనేది లేదు, పరిశ్రమే ఉందండి. సో మనకి హెల్ప్ చేస్తారు మాస్టర్స్.
ఇప్పుడే కదమ్మా నువ్వు అన్నావు ఎవరి పనిలో వాళ్ళంటే. మంచికి ఎప్పుడు ఒక ప్రేమతో మనం ఉన్నప్పుడు ప్రేమమూర్తుల యొక్క సహకారం ఉంటుంది మాస్టర్స్, తప్పకుండా ఉంటుంది మనకి. నేను ఎగ్జాంపుల్ ఈ సరోజ మల్లికార్జున్ గారి గురించే చెప్తున్నాను. ఈవిడ ఈ అనస్తాషియా బుక్ పిఎంసి డిజిటల్లో చెప్పేటప్పుడు హెవీ కోల్డ్ అండి, ఆమెకి థ్రోట్ అసలు చాలా ఇదిగా ఉంది. అయినా ఆమె మెడిసిన్ తీసుకోకుండా ఏవో అవి తాగుతారు కదా మిరియాలు ఏవేవో, అవి యూజ్ చేస్తూ ఆ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఆవిడ చేశారు. దట్ ఈస్ ద డెడికేషన్. ఆ డెడికేషన్ ని కోరుకుంటారు. అదేం ఆమెకు పరీక్ష కాదు, పరిశ్రమ మాత్రమే అది. సో ఆమె జయించారండి. కాబట్టి ఆమె ఇప్పుడు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో, నెంబర్ ఆఫ్ ఛానల్స్ లో ఆమె అనస్తాషియా గురించి చెప్తున్నారంటే అనస్తాషియా చేత ఎన్నుకోబడి ఉండొచ్చు కదా. అలాగా అనస్తాషియా యొక్క లైట్ రేట్ తన మీద పడబట్టే కదా తను ఇంత విస్తారంగా ఇన్ని లాంగ్వేజెస్ లో ఒక్క వ్యక్తి చేస్తున్నారు. చాలా లాంగ్వేజెస్ లో ఆల్రెడీ వచ్చిందండి మన తెలుగులో కూడా, కానీ ఈమె ఒక్క పర్సనే అనేక లాంగ్వేజెస్ లో చేశారు. అంటే తాను ఎన్నుకోబడినారు అనస్తాషియా చేత. సో అనస్తాషియా విల్ హెల్ప్ హర్. తను అంత ఇదిలో కూడా ఆ క్లాసెస్ ఆపకుండా నేను ఆమె క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ఆ విజ్డమ్ అవసరం అండి. తను అన్నారు ఇంకిపోవాలి మీలో అన్నారు. అందుకే నేను ఈ ఆడియోస్ చేయటానికి కారణం తనది విన్నదే నేను ఆడియోగా మీతో పంచుకుంటూ నేను మరింత ఆ జ్ఞానాన్ని నాలో నిక్షిప్తం చేసుకుంటున్నా. అలానే మీరు కూడా చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే రేపటి చిన్నారులు హ్యాపీగా ఉండాలి మాస్టర్స్. మనం ఏదో అటు ఇటు ఏయో పడ్డాము, ధ్యానం వచ్చింది, ఒక హ్యాపీ వీలోకి వెళ్ళాం. బట్ రేపటి తరం హ్యాపీగా ఉండాలి. చిన్నారులందరూ చిరంజీవులై ఆధ్యాత్మికతలో వాళ్ళ డిజైనింగ్ లో వాళ్ళు హ్యాపీగా ఈ భూమి మీద ఒక ప్రశాంతమైన జీవనం రావాలండి. భూమి అంటేనే ఒక ప్రశాంతమైన జీవనం, ఇక్కడ ప్రేమే దొరుకుతుంది అనేది ఈ గ్యాలక్సీలో నిలిచిపోతే ఎంత బాగుంటుందో కదా. ఆ ప్రయత్నమే మాస్టర్స్. నా ఈ తపన కూడా అంతేనండి. సో మాస్టర్స్ అలాగా ఆమె బ్లెస్సింగ్స్ తోటి ఆయన అక్కడ అవి పెట్టగలిగి అక్కడ ఆమెతో అక్కడ కొంచెం సేపు ఆయన స్పెండ్ చేస్తారు. ఆమె ఇతను ఇంటికి వెళ్లే వరకు అతను జాగ్రత్తగా వెళ్ళేటట్టుగా కూడా ఆమె ఎనర్జీ హెల్ప్ చేస్తుంది. చాలా మంది అంటూ ఉంటారండి, మాకు పత్రిజీ ఉన్నారండి, మాకు బస్సు అందుద్ది, మాకు ట్రైన్ అందుద్ది. నేను చాలా విన్నానివి. అప్పుడు నా మనసు భలే చివుక్కుమనేదండి. పత్రిజీ ఒక యూనివర్సల్ మాస్టర్. ఆయన భూమి మీదకి వచ్చిన కార్యక్రమం అదేమంత చిన్న విషయమైంది కాదు. అలాంటి గొప్ప చైతన్యపు యొక్క శక్తిని బస్సు అందటం